హాయ్, గోరు చిక్కుడుకాయలతో ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చూసేద్దాం. అసలు గోరు చిక్కుడుకాయలే తిన్నాం, మళ్ళీ దానికి ఈజీ రెసిపీనా అని ఆలోచిస్తున్నారేమో. పెళ్ళి అయ్యాక అలాగేం ఉండదండి. అది మనకి నచ్చినా నచ్చకపోయినా చేసుకొని తినాల్సిందే. మనం తింటూ అందరికీ పెట్టాలి. మా అమ్మ నాకు ఏం చేసి పెట్టినా వంకలు పెట్టేదాన్ని. ఏంటమ్మా ఎప్పుడు ఇదేనా అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మ బాధ నాకు. ఈ రెసిపీకి కావాల్సినవి ఆయిల్, జీలకర్ర, ఆనియన్ పేస్ట్ అండ్ చిక్కుడుకాయలు. ఆయిల్లో జీలకర్ర వేగాక ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేపండి. సాల్ట్తో పాటు మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కారంలో ఉంటుంది కాబట్టి నేను పసుపు యాడ్ చేసుకోవట్లేదు. ఆనియన్ పేస్ట్ బాగా మగ్గాక కారం వేసుకొని దాంతోపాటు చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అన్నీ సరిపోతే కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి. వంట కాస్త ఈజీగానే చేసుకోవచ్చు, కానీ ఆ కూరగాయలు కట్ చేయడమే పెద్ద తలనొప్పి. అవి కూడా ఎవరైనా కట్ చేసేస్తే ఈ సోంబేరి వంట చాలా ఈజీగా అయిపోతుందండి. అంతే, లాస్ట్లో మౌత్ తీసాక ఇంకా వాటర్ కనిపిస్తే కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మీకు ఉప్పు సరిపోతే ఉప్పు, కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకుని దగ్గరికి వచ్చే వరకు